శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి సీతారామచంద్రులకి పరమ పావన సీతమ్మ తల్లికి జగజ్జనని సీతమ్మ తల్లికి సీతారామచంద్రులకి పరమ పావన సీతమ్మ తల్లికి జగజ్జనని సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి ప్రభు, త్రేతాయుగంలో నేను తమ బాల్య రూపాన్ని దర్శనం చేసుకోలేకపోయాను. కానీ ఈ ద్వాపర యుగంలో మీ బాల్య రూపాన్ని చూస్తుంటే నా మనసులో అభిలాష నెరవేరిపోయింది. ఇప్పుడు నాకు ముక్తి ప్రాప్తమైనా అవ్వకపోయినా నా జీవిత పరమార్థం నెరవేరింది ప్రభు. జై శ్రీరామ్. నాకు అర్థమైంది ప్రభు, నువ్వు రామావతార వేషాన్ని ఇందుకే ధరించావు కదూ. ఎందుకంటే నా విముక్తికి సమయం వచ్చేసింది. కానీ అందుకోసం నేను నీ ఎదుటికి రావాల్సి ఉంటుందిగా. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిగావుగాక మా జీవన వేయిక పావనమౌగాక. పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము కీర్తి, చూడు, మన రాధాకృష్ణులు ఈ సీతారాముల జంట వేషంలో ఎంత పవిత్రంగా కనిపిస్తున్నారు. మీరు చెప్పింది నిజమేనండి. మన అమ్మాయి రాధ చూడ్డానికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అవతారంలాగానే ఉంది. నాకైతే ముందు నుంచే తెలుసు మన రాధాకృష్ణుల మధ్య ఏదో అలౌకిక అనుబంధం ఉందని. దాన్ని మనం చూడలేకపోతున్నాం, ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ రాధాకృష్ణుని ఈ రూపంలో చూస్తుంటే మన సంశయాలన్నీ తొలగిపోయినట్లుగా అనిపిస్తోంది. ఇంకా మన కళ్ళకి కమ్ముకున్న మాయ పొరల్ని తొలగించడానికి ఈరోజు రాధాకృష్ణులు ఇద్దరూ కూడా ఈ రూపాన్ని ధరించారేమో. అక్షరాల నా మనసులో ఉన్న మాట చెప్పే కీర్తి. నాకైతే ఎలా అనిపిస్తుందంటే మన జన్మాంతరాల పుణ్యం కారణంగానే ఈ రోజు మన జీవితాల్లోకి ఇలాంటి దివ్యక్షణం వచ్చుంటుందని. ఇప్పుడు మనం రాధా ఇంకా కృష్ణుల రూపంలో సాక్షాత్తు లక్ష్మీమాత మరియు విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటున్నట్టుంది. శ్రీ జానకి రామభ్య నమః. ఓం మహాలక్ష్మీ నమః. అద్భుతం, అలౌకికం, అవిస్మరణీయం. దేవ, ఈ సృష్టిలో మొదటిసారి ఇప్పుడు ఆ జగత్పాలక ప్రభు విష్ణువు రెండు అవతారాల్ని మనకి ఒకేసారి చూడగలిగిన అదృష్టం ప్రాప్తించింది. తమరు సత్యం పలికారు అగ్నిదేవ. శ్రీకృష్ణుడు మరియు రాధా రూపంలో, శ్రీరాముడు మరియు సీతాదేవి రూపంలో దర్శనం పొందగలిగిన అద్భుత క్షణం ఇది. దేవ, మనం ఈ అద్భుత క్షణాన్ని వినియోగించుకోవాలి. ప్రభువుని ఇంకా మాతని సాక్షాత్తు దర్శనం చేసుకోవడానికి గోకులం వెళ్లాల్సి ఉంటుంది.
నవ కంజులోచన కంజు ముఖకర కంజు పద కంజారుణం. ఇతడి నేత్రాలు అప్పుడే విచ్చుకున్న కమలంలాగా ఉన్నాయి. ఇక ముఖము, చేతులు, కాళ్ళు కూడా ఎర్రని పద్మాల్లాగా ఉన్నాయి. ఈ రోజు నేను జనన మరణాల దారుణ దుఃఖాన్ని దూరం చేసేవాడైన ఆ పరమాత్ముడైన విష్ణువుని బాల రూపంలో దర్శించుకుంటున్నాను. సీతమ్మ తల్లికి ప్రణామాలు గురుదేవా. మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము. మా కోరిక ఏంటంటే సీతారాముల హారతిని మీరే ప్రారంభించాలని. పరమ సౌభాగ్యం అవుతుంది నంద. గోకుల వాసులారా, త్రేతాయుగంలో ఇవాల్టి రోజున శ్రీరాముల వారు అధర్మాన్ని అంతం చేసి ధర్మానికి ధ్వజారోహణం గావించి అయోధ్యకు తిరిగి వచ్చారు. అప్పుడు ఇలా ఉద్ఘోషణ చేశారు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనగా ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు నేను ఈ భూమిపై అవతరిస్తానని అర్థం. ఈ పవిత్రమైన దీపావళి మనకి సందేశాన్ని ఇస్తోంది. మనం అధర్మానికి భయపడనవసరం లేదని. ఎందుకంటే సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధుజనుల రక్షణ కొరకు మరియు దుష్టుల వినాశనం కొరకు భక్తవత్సలుడైన భగవంతుడు సదా మనతోనే ఉంటాడు. మనం ఆయన్ని గుర్తుపట్టలేనంతగా, కానీ ఆయన ఏదో ఒక రూపంలో మన మధ్యనే ఉంటాడు. మనం ఆయన లీలల్ని చూడలేకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు రాధాకృష్ణుల్లోనే ఆయన పరమావతారం దాగుందని. ఇక్కడి నుంచి నేను ప్రభు హారతిలో పాలు పంచుకోలేను. అందుకోసం నేను సరైన చోటికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు మనం శ్రీ సీతారామచంద్రుల దివ్య హారతిని సాక్షాత్తు వారు మన ముందుంటే ఎలా ఇస్తామో అలాగే హారతిద్దాం. రోహిణీదేవి, మహారాజా, ఈ దీపావళి పండుగ కేవలం ధర్మ విజయానికి సంకేతమే కాదు, చెప్పాలంటే ధర్మాన్ని నిష్ఠగా కాపాడుకోవాల్సిన పండుగ. నువ్వు చెప్పింది నిజమే దేవకి. ఇవాళ రోజున శ్రీరామచంద్రుడు అధర్మాన్ని అంతం చేసి సంపూర్ణ సృష్టికి ఈ సందేశాన్ని ఇచ్చారు. ధర్మాన్ని నిష్ఠగా భావించే వాళ్ళకై ఎప్పుడు జయమే కలుగుతుంది. అలాగే అధర్మం ఎన్నటికీ గెలవదు. ఇక అధర్ముడు రావణుడు అయినా సరే, లేక దుర్మార్గుడు కంసుడైనా సరే, ప్రభు, నేను ఎంతో బాధపడేవాడిని. దుర్వాస ఋషి నాకు శాపం ఇచ్చాడని
కానీ నేను ఈ దివ్యహారతిలో సమ్మేళితమయ్యాక నాకు ఎలా అనిపిస్తుందంటే ఆయన నాకు శాపం కాదు, వరం ఇచ్చాడని. నేను ధన్యుణ్ణయ్యాను ప్రభు, ధన్యుణ్ణయ్యాను. ఇప్పుడు నన్ను మీ ముందుకి రాకుండా ఎవరు ఆపలేరు ప్రభు. చెప్పండి సీతారామచంద్రులకి జై. పుండాసురుడు వచ్చాడు, పారిపోండి పారిపోండి, అందరూ పారిపోండి. గుండాసురా, ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. ఇక నీ ఎంతో తథ్యం. గుండాసురుడా, ఇతని మాటలు వింటుంటే ఇతడు అసురుడులా లేడు. ఎందుకంటే శ్రీరామచంద్రుని పావన హారతిలో ఒక అసురుడు సమ్మిళితం అవడం సాధ్యం కాదు. మరి ఇతను ఎవరు? నేను దుర్వాస మహర్షిని. నీకు శాపం ఇస్తున్నాను. ఈ కుండలోనే బందీ అయిపోయి సప్త నదులలో తిరుగుతూ ఉంటావు. ఇతడు దుర్వాస మహర్షి చేత శపించబడిన శ్రీరాముల వారి పరమభక్తుడైన గుహుడు. ఇతడు యుగ యుగాల నుంచి తన ముక్తి కోసం తిరుగుతున్నాడు. ఇతడికి ముక్తిని ప్రసాదించేది కేవలం ఆ నారాయణుడి వల్లే సంభవం అవుతుంది. ప్రభు, తమరు గోకులంలోని కొండలన్నీ పగలగొట్టేశారు. ఇక ఇప్పుడు ఒకే ఒక కొండ మిగిలి ఉంది. ఇప్పుడు సమయం ఆసన్నమైనది ప్రభు, ఈ కుండని పగలగొట్టడానికి. కానీ సీత, నేను ఈ కుండని ఎలా పగలగొట్టాలి? నా బాణాలు సమాప్తమైపోయాయి. ప్రభు, తమరు దాని గురించి దిగులు పడకండి. నేను సీతని. ఇక నా దగ్గర తమరి సమస్యలు అన్నిటికీ సమాధానం ఉంటుంది. ఇదిగో తీసుకోండి ప్రభు, తమరి గుండెలు పగలగొట్టే అస్త్రం. ఓ ప్రభు, యుగాల నుంచి నేను ఏ క్షణం కోసం ఎదురు చూస్తున్నానో ఆ క్షణం వచ్చేసింది. ఇక ఆలస్యం చేయొద్దు ప్రభు. ఈ భక్తుడికి ముక్తిని ప్రసాదించు ప్రభు. నన్ను నీ సన్నిధిలోకి తీసుకోండి ప్రభు. అతను అసురుడు కాదు. కన్నయ్య, అసలు నువ్వేమంటున్నావు? మేము స్వయంగా మా కళ్ళతో చూసాం ఆ కొండాసురుణ్ణి. అలాంటి రూపం కేవలం ఒక అసురుడికి మాత్రమే ఉంటుంది. బాబాయ్, అతని స్వరూపాన్ని కాదు, అతని స్వభావాన్ని చూడండి. అతను ఇన్ని రోజులుగా గోకులంలో ఉన్నాడు, కానీ ఎవరికీ హాని కలిగించలేదు. నాకేమనిపిస్తుందంటే అతనెవరో శపించబడిన ఆత్మని. గుహుడికి ముక్త అంటే దీని అర్థం
కృష్ణుడు ఏమీ సాధారణ బాలుడు కాదు. ఇతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పరమ అవతారం. అవునా గురుదేవా? గురుదేవా, గురుదేవా చెప్పండి గురుదేవా, నేను చెప్పింది సత్యమే కదా? గురుదేవా, మా అందరికీ మార్గదర్శనం చేయండి గురుదేవా. ఎందుకంటే అమ్మ చెప్పింది మీరు త్రికాల వేదులని, మీకంతా తెలుసని. గోకుల వాసులారా, కన్నయ్య చెప్పింది సత్యమే. అతడెవరో అసురుడు కాదు. అతడు శ్రీరామచంద్రుని పరమ భక్తుడు, గుహుడు. ఇక ఈరోజు రామభక్తుడు గుహుడికి ఈ పవిత్రమైన దీపావళి పండుగ నాడు శ్రీరామచంద్రునికి ఇచ్చిన హారతి ద్వారా ముక్తి లభించింది. అలాగే ఈ రోజు ఇది కూడా రుజువైంది, మన గోకులానికి కేవలం అసురులే కాదు పుణ్యాత్ములు కూడా వస్తారని. అవునా గురుదేవా? శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, సీతారామచంద్రులకి, పరమ పావన సీతమ్మ తల్లికి, పరమ భక్తుడు గుహుడికి, ధర్మానికి, అధర్మానికి, సత్యానికి, అసత్యానికి, ధర్మానికి, అధర్మానికి. ఈ రోజు నా సందేహం పూర్తిగా నివృత్తి అయిపోయింది. ప్రభు, తమరు వేరెవరో కాదు. తమరు సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపం శ్రీ మహావిష్ణువు పరమావతారం అయిన శ్రీకృష్ణుడే. ఇంతకాలంగా సాక్షాత్తు జగత్పాలకుడు శ్రీహరి విష్ణువు నా ముందే ఉన్నాడు, కానీ నేను వానిని గుర్తించలేకపోయాను. సీతారామచంద్రులకి గురుదేవా, 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 మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తప్పు నీ వల్ల జరగలేదు నందా, తప్పు నా వల్లే జరిగింది. అది నేను నా ప్రభువుని గుర్తించలేకపోవటం. నాకేమీ అర్థం కాలేదు. నేను కూడా ఈ పరమ అలౌకిక సంఘటనని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను నందా. గురుదేవా, ఉదయాన్నే తమరు పిల్లలందరికీ గోపాల సంస్కారం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం నేను నా ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది నందా. నేను తెలుసుకోవలసిన ఏ పరమ సత్యం అయితే నా కళ్ళ ముందు ఉందో దాన్ని నేను ఎందుకు గుర్తించలేకపోయాను? గురుదేవా, గురుదేవులు అలాంటిది ఏం చూసుంటారు? ఇవాళ మనం చూసింది అత్యంత దివ్యమైనది, అలౌకికమైనది. రామభక్తుడు గుహుడి విమోచన కన్నయ్య చేతిలో జరిగింది. చూస్తుంటే కన్నయ్య ఏమీ సాధారణ బాలులా కనిపించట్లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఎలాంటి భావన కలుగుతుందంటే కన్నయ్య రూపంలో సాక్షాత్తు ఈశ్వరుడే మన కళ్ళ ముందు కూర్చున్నట్టుగా. యశోదమ్మ, నువ్వు ధన్యురాలివి. అందుకే కన్నయ్య లాంటి దివ్య బాలుడికి తల్లివయ్యావు. అలాగే నీకు సౌభాగ్యం ప్రాప్తించింది. అవును యశోదమ్మ, ఖచ్చితంగా కృష్ణయ్య గోకులం రక్షకుడి రూపంలో మీ ఇంట జన్మించాడు తల్లి. నిజం నందిని, కృష్ణయ్యను చూస్తే ఎలా అనిపిస్తుందంటే మన జీవన పరమార్థం కృష్ణయ్యతోనే ముడిపడి ఉన్నట్టు. నువ్వు చెప్పింది నిజమే లతిక. ఎలాగంటే జన్మ జన్మాంతరాల నుంచి దుఃఖాన్ని, కష్టాన్ని అనుభవిస్తూ మనం కృష్ణయ్యని అన్వేషిస్తూ ఇక్కడికి గోకులానికి వచ్చినట్టుంది. కన్నయ్య,